మామూలుగా ఏదైనా కొత్త రెస్టారెంట్స్ ట్రై చేద్దాం, మంచి ఫుడ్ ట్రై చేద్దాం, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఏ డిష్ బాగుంటుంది, ఇలా మనం చాలా ఆలోచిస్తూ ఉంటాం. అందుకే ఇక నుంచి ఆలోచించకుండా ఎక్కడ ఏ డిష్ బాగుంటుంది, మీరు హ్యాపీగా ఎక్కడికి వెళ్ళి మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు అని నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను. సో ఈరోజు అయితే మనం వచ్చేసాం కృష్ణాస్ కిచెన్. అంబియన్స్ అయితే వావ్, నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో నేనైతే అసలు ఏమేమి డిషెస్ ఇక్కడ స్పెషల్ ఉన్నాయి, టేస్ట్ ఎలా ఉంది, అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు అసలు ఏమంటున్నారు, ఇవన్నీ తెలుసుకోవడానికి అండ్ మీకు చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. మరొకసారి లోపలికి వెళ్ళి చూద్దామా? కమ్. సో ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఇక్కడ నేచర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఈవెన్ మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా బాగుంటుంది. సో ఇక్కడ ఒక బోర్డు కూడా ఉంది, అంటే ఇక్కడికి వచ్చి మనం పోజెస్ ఇవ్వచ్చు అనమాట. సో కృష్ణాస్ కిచెన్. నేను మీ కృష్ణ చైతన్య. సో కృష్ణాస్ కిచెన్లోకి వచ్చేసాను. నాకైతే ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, అంబియన్స్ వావ్, గ్రీనరీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా రైనీ సీజన్లో ఎట్లుంటుందో. సో పేరులోనే కృష్ణుడు ఉన్నాడు కదా, అక్కడ వెనక కృష్ణుడు అయితే ఎంత క్యూట్గా ఉన్నాడంటే అంత క్యూట్గా ఉన్నాడు. సో లోపలికి వెళ్ళి ఇక్కడ ఫుడ్ ఎలా ఉందో కూడా ఒకసారి మనం టేస్ట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి కృష్ణాస్ కిచెన్కి తగ్గట్టు బ్యూటిఫుల్గా గోవులు, ఫోటోలు, అంటే మనకి చాలా పీస్గా అనిపిస్తుంది కదా, అవి చూస్తుంటేనే ఏదో మనసుకు ఒక తృప్తిగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ పైన లైట్స్ కానివ్వండి, నైట్ టైం అయితే ఇంకా చాలా చాలా అద్భుతంగా ఉంటుందని అనిపిస్తుంది. ఇప్పుడు నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నా. అండ్ నేను ఇక్కడ బాగా షాక్ అయిన విషయం ఏంటంటే, నేను ఊరికే అట్లా క్యాజువల్గా కిచెన్లోకి వెళ్ళాను, బయటికి దొబ్బేస్తారేమో అని అనుకున్నా, ఏంటి మీరేంటి మా కిచెన్లోకి వచ్చారేంటి అని. బట్ వాళ్ళు చెప్పిన ఒక విషయం విని షాక్ అయిపోయాను. ఎవరైనా రావచ్చండి మా కిచెన్లోకి, ఎప్పుడైనా రావచ్చని. ఈ మధ్య కొంచెం మనకే భయం వేస్తుంది కదా, అమ్మో కిచెన్లో ఎట్లా వండుతున్నారు, ఫుడ్ ఎలా ఉందో, వాళ్ళు ఎంతవరకు హెల్తీగా చేస్తున్నారు అని మనమే ఇప్పుడు చాలా భయపడుతున్నాం కదా. బట్ వాళ్ళైతే చెప్పారు, మీరు ఏ రోజైనా రండి, ఎవరైనా రండి, కిచెన్లోకి వచ్చి చూడండి ఏం వండుతున్నారు, ఏం చేస్తున్నారు, మీరు హ్యాపీగా విజిట్ చేయొచ్చు. అంటే అసలు నేను షాక్ అయిపోయా నిజంగా. అంటే ఏ భయం లేకుండా మీరు హ్యాపీగా వచ్చి చూడొచ్చు అంటే ఇది మాత్రం చాలా ఇంప్రెస్డ్. ఇంకా ఫుడ్ తినకముందే ఇంప్రెస్డ్. అండ్ మీరు ఒకసారి వచ్చారంటే నా తెలిసి అంబియన్స్ కోసమే మళ్ళీ వద్దామని కూడా అనిపిస్తుంది. సో ఏదైనా ఆఫీస్లో పార్టీస్ ఉన్నా, గ్యాదరింగ్స్ ఉన్నా చక్కగా వచ్చి కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ అన్నిటికన్నా ఎక్కువ ఏంటంటే ఆర్టిఫిషియాలిటీ కన్నా న్యాచురాలిటీ ఎక్కువ ఉండింది. బయట ఎంట్రన్స్ దగ్గర నుంచే మంచి మంచి చెట్లు, మంచి వైబ్, చాలా బాగుంది. అండ్ నైట్ టైం కోసం ఈ లైట్స్ సెటప్ ఇదైతే అదరగొట్టేశారు. సో మీకు డెఫినెట్గా నచ్చుతుంది. అండ్ అటు సైడే కాదు, ఇటు సైడ్ చూడండి మీకు కనిపిస్తుంది. ఇక్కడ లోపల నుంచి కూడా ఈ గ్లాస్లో మీరు హ్యాపీగా ఇక్కడ ఇలా కూర్చున్నారంటే హ్యాపీగా చెట్లతో అలా పీస్ఫుల్గా నేచర్తో టైం స్పెండ్ చేస్తున్నట్టుంది. సో ఇప్పుడిప్పుడే కొంచెం పీక్ టైం అవుతుంది కాబట్టి కొంచెం రష్ పెరుగుతున్నారు. సో ఈలోపు ఎవరికైనా మొదలుపెట్టి అడుగుదాం. సో ఇక్కడ కస్టమర్స్ ఎలా అనుకుంటున్నారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి అని. సో హాయ్ అండి, మీరు కస్టమరా? కొంచెం మా కోసం ఏమైనా రివ్యూ చెప్తే. యాక్చువల్లీ నేను కస్టమర్ కాదు. We as a family, we own this place. My father actually started Krishna's Kitchen. Sorry, actually. So I thought you are a customer. మీరు ఇక్కడ కూర్చొని ఉంటే ఏ మోడల్ చేశారో ఏంటి తెలుసుకుందామని. ఓకే, సో అయితే మీకు దీని బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలిసి ఉంటుంది. బట్ ఐ లవ్ దిస్ అంబియన్స్ యాక్చువల్లీ. సో రీసెంట్గా మేము ఇలా ఏమైనా చేద్దాము ఫుడ్కి సంబంధించి. ఇప్పుడు రెస్టారెంట్స్ ఎక్కువైపోయాయి కదా, సో ఎక్కడ బాగుంటుంది, ప్లేస్ ఏంటి, ఎక్స్ప్లోర్ చేసి పెడదాం అనేది మా థాట్. సో అలా ఈరోజు కృష్ణాస్ కిచెన్కి వచ్చాం. బట్ వీ లవ్డ్ ఇట్ యాక్చువల్లీ. ఇంతకు ముందు వచ్చారా? ముందు ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైమే. సో ఫస్ట్ టైమే వచ్చి ఒకసారి ఇక్కడ ఎలా ఉంది మొత్తం చూద్దాం అనేది ప్లాన్. సో అనుకోకుండా అయితే అక్కడ అంకుల్తో మాట్లాడాను. ఐ థాట్ యువర్ ఫాదర్ యాక్చువల్లీ. హీ ఈజ్ నైస్. థ్యాంక్ యూ. సో ఈ కృష్ణాస్ కిచెన్ ఎట్లా స్టార్ట్ అయింది? సో దిస్ వాజ్ యాక్చువల్లీ 2021. దిస్ కోవిడ్ అయిపోయి అండ్ యూనో సెకండ్ వేవ్ ఇంకా అవుతూ ఉంటుంది. బట్ యా, సో వీ వర్ జస్ట్ ఎక్స్ప్లోరింగ్. సో మై ఫాదర్ వాజ్ ఇంటూ డిఫరెంట్ బిజినెస్ అండ్ బట్ వీ యాజ్ అ ఫ్యామిలీ వీ ఆల్వేస్ లవ్ ఫుడ్. అంటే వీ లవ్ గోయింగ్ అవుట్ టు రెస్టారెంట్స్ కానీ ఎక్స్ప్లోరింగ్ ఫుడ్. ఫ్యామిలీ ఆఫ్ ఫుడీస్. అంటే బ్రేక్ఫాస్ట్ అవ్వగానే లంచ్ ఏంటి అనుకునే బ్యాచ్ అనమాట అందరం. Our aim was to, like, we were missing like good family style of restaurants. In Madhya, they're mostly like, you know, pubs or like breweries or parties kind of thing. And not everybody goes to such kind of places. Like
honestly, like మా చిన్నప్పుడు we had like, you know, few restaurants we used to go to, like family andram family dinner ki velli, like good food, just nice ambience, calm ga, where you can hear each other talk, enjoy the food and come back ani. So actually Krishna Kumari is my mother's name. So that's why we decided to call it Krishna's Kitchen ani. సో తిట్టుకోవట్లేదు, సడన్ గా వచ్చి మైక్ ఇచ్చానని తిట్టుకోవట్లేదు. no I just came just to have a usual look. Generally day to day operations ani daddy చూసుకుంటారు. So yeah, but we as a family, we're always there to support him. So ఈ designing idantha my sister and her friend did. So ambience and all they did it anamata. So we, because we like food, so any tasting gani or like curating the menus, we also do outdoor caterings. So but like not like on a continuous commercial scale kante, more of word of mouth publicity worked for us. Like వచ్చి తిని వాళ్ళ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ కి చెప్పి, or మేము ఒక ఈవెంట్ చేస్తే ఆ ఈవెంట్ లో తిని నచ్చి అలా, like you know, we started growing. I think all our growth has been very organic, which is something that we are very proud of. Like I think our customers are our biggest marketers or advertisers, and it feels really nice. And like I said, it's not just about like, you know, food is something very personal, and you know, it's something that everybody enjoys atla oka, you know, everybody has an individual taste, but like, you know, when customers actually come up and give us like, it's been touch wood mostly good feedback, but like I said, I think bad feedback is equally important. Like my friends gani ever unna, I'm like, you tell me what you didn't like so that we can improve on it. Like బాగున్నది అందరు చెప్తారు, బాగాలేంది చెప్తేనే కదా మేము ఇంప్రూవ్ అయ్యేది. అండ్ వీఆర్ ఆల్సో హ్యూమన్, లైక్ 80% బాగుంటే 10% లైక్, యూనో, వాట్ ఎవర్ ఈజ్ మనం ఇంట్లో చేసింది కూడా అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి కదా, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా అవుతుంది. సో దట్స్ వన్ థింగ్ దట్ వీ రియలీ స్ట్రైవ్ టు మెయింటైన్ ద కన్సిస్టెన్సీ అండ్ ద క్వాలిటీ. లైక్ ద ఇంగ్రీడియంట్స్ కానీ మేము సోర్స్ చేసేవన్నీ, ఐ థింక్ జనరలీ ఫ్రమ్ వాట్ లైక్, యూనో, ద మార్కెట్ ప్రాక్టీస్ దీనికంటే కూడా వీ focus on like the more premium ingredients. Like for example, our fish, most restaurants they tend to use basa fish. It's slightly cheaper, but we use korameno because that's what we eat at home. Our ethos was మేము ఇంట్లో తినేది మేము ఏది ఎంజాయ్ చేస్తామో everybody should enjoy that. మేము దీన్ని అలా కాకుండా వాట్ ఎవర్ we are confident that we can eat. Honestly, like fish, mutton ఇది చెప్తున్నా కదా, నేను బయట రెస్టారెంట్లో బాగుండవని ఏం కాదు, I never liked it. So నేను either ఇంట్లో or I eat it here. So yeah, and that's also my mutton, actually it's one of our best sellers, Seema Mamsam Biryani ani. A lot of people really like it because the mutton is very tender. They've come and told me, lo, like me దగ్గర mutton చాలా బాగుంటుంది. So like I said, our focus is maintaining that consistency. ఇప్పుడు ఒక రెప్యుటేషన్ బిల్డ్ చేసుకోవడం దాన్ని ఎంత ఇంపార్టెంట్, దాన్ని మెయింటైన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అని. యా, that's something my father's always taught me as well. He's like, once you know you build something, you have to be ఏదో చేసేసాము అని కాదు, like you know, he's there like throughout, constant గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు he personally monitors. And before like you know any big catering event or something, we make sure we taste the food and then send it out and things like that. Yeah, somebody from the family always comes and like tastes and then sends out the food, because I think the minute you focus on the quality, everything else follows. That's like really important. Business gani idi gani, and like I said, oka homely atmosphere, somewhere you can just come have a good meal with your family, friends. We have a lot of team lunches, actually a lot of kitty parties as well. మాకు ప్రైవేట్ రూమ్స్ ఉన్నాయి ఒక 2, సో ముందే ప్రయర్ గా చెప్తే we block it, so a lot of ladies lunches and kitties. And one thing that I'm very happy about is people have gone to different restaurants. అంటే kitties అంటే every month అవుతూ ఉంటాయి. They've come back, they're like, వేరే చోటకి వెళ్ళామండి కానీ మాకు నచ్చలేదు, that's why we came back అని. So that feels really good, like you know. And I think ante, like you know, I think the biggest compliment we always receive is from, you know, the feedback from the customers the minute they say, and I feel like that, you know, they eat and you say that Annadata Sukhi Bhava kind of thing. So it feels really good. Yeah, even though traditional, but it feels like wow. Yeah, tini ledu baundi ante, like that's our
బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అండ్ ఈరోజు యాక్చువల్లీ ఎంటర్ అయిన తర్వాత ఈరోజు అనుకోకుండా వచ్చాను అండ్ నేను ఊరికి కిచెన్లో అడిగాను చేయొచ్చా ఏమన్నా చేయొద్దు ఇట్లా ఉన్నిందా అని. అయ్యో లేదండి మీరు వచ్చి చూడొచ్చు అని అన్నారు. సో చూసాను అంటే ఈ రోజే ఇలా ఉన్నిందా ఏంటి అని అంటే ఏ కస్టమర్ అయినా రావచ్చండి మీరే కాదు. నేను ఇంకా ఏదో చాలా స్పెషల్ గా పిలిచారనుకున్నాను కానీ బట్ ఎవరైనా వచ్చి చూడొచ్చు. యాక్చువల్లీ ఇంతకు ముందు కూడా లైక్ మేబీ సమ్ ఫుడ్ బ్లాగర్స్ ఎవరు వచ్చి కూడా దే యాక్చువల్లీ కాంప్లిమెంటెడ్ సేయింగ్ యువర్స్ ఇస్ వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ కిచెన్స్ వీవ్ సీన్ బికాస్ వీఆర్ వెరీ పర్టిక్యులర్. లైక్ ఐ సెడ్ మేము ఇంట్లో యాజ్ అ ఫ్యామిలీ ఏం తింటామో అదే వీ వాంట్ టు సర్వ్ బికాస్ మనం మంచి ఫుడ్ తిని పెట్టేది అలా దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్ రైట్. అండ్ ఇప్పుడు పెద్ద భయం అదే కదా అమ్మో ఎట్లా ఉంటుంది ప్రైసింగ్ ఒక 50 రూపాయలు పెరిగినా పర్లేదు ఇప్పుడున్న జనరల్ కస్టమర్స్ కి ఓ 50 రూపాయలు ఎక్కువైనా పర్లేదు కానీ అక్కడ ఎట్లా వండుతున్నారు ఏం వండుతున్నారు క్వాలిటీ. I think one thing I've realized right now with like maybe like మన పేరెంట్ జనరేషన్ అప్పుడు సేవింగ్ ఇది ఉండేది. ఇప్పుడు people are willing to spend if not just food, anything if the quality is good they're willing to spend. And మాకు వచ్చేది one of the biggest thing I'm happy about is like we have a lot of repeat customers. Like there's somebody who consistently come లేదంటే ఆర్డర్ చేస్తారు. కొన్ని రెగ్యులర్ కస్టమర్స్కి అయితే we do like దగ్గరలో ఉంటే we do direct delivery and things like that as well. So like I said catering కూడా అలా ఒక ఈవెంట్లో తిని వాళ్ళ ఈవెంట్కి కేటరింగ్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. So yeah, we are just trying to explore and build like I said. But it's really impressive. అంటే ఏదో ఊరికి పొగడడం కాదు అంటే నేను కొన్ని అమేజింగ్ థింగ్స్ మాత్రం ఇక్కడే విన్నా. అంటే చెప్పడం మీకు ఏదైనా నచ్చకపోయినా పర్లేదు చెప్పేయండి మాకేం పర్లేదు అని ఈవెన్ ఆన్ కెమెరా కూడా సో చెప్పేయండి అని అనడం కానీ మీరు హ్యాపీగా ఎప్పుడొచ్చినా ఎవరొచ్చినా కిచెన్ చూడొచ్చు అని. బికాస్ ఐ థింక్ దట్ ఓన్లీ కమ్స్ విత్ ద కాన్ఫిడెన్స్ దట్ వి హావ్ ఇన్ అవర్ ఫుడ్ అండ్ అవర్ రెస్టారెంట్. అది ఎవ్రీడే ఫాలో అయితే కానీ చేయలేము కదా. అండ్ ఇంత మంది హెక్టిక్ పీపుల్ కి సర్వ్ చేస్తూ కిచెన్ చాలా క్లీన్ గా మెయింటైన్ చేయడం అనేది యా బికాస్ లంచ్ ఇట్ గెట్స్ వెరీ క్రౌడెడ్ దట్ రష్ ఇది. బట్ ఒకళ్ళు బేసిక్ కుకింగ్ ఇంకో పక్క నుంచి క్లీనింగ్ కూడా ఆల్మోస్ట్ సైమల్టేనియస్ గా అవుతూనే ఉంటుంది. లైక్ ఇట్స్ అ కాన్స్టెంట్ ప్రాసెస్. And like I said, like our employees are like our family. Maku under service we've known them for a long time as well. Kontamandi enno ellaga kuda telusina vallu they've come back and once they heard that we started this they've come back and started working here and it feels really nice because this restaurant it main gaadu actually run chese. I think most of the credit should go to the chefs and the staff because they make sure the place is running irrespective of come rain comes shine whatever. Actually we had a major fire accident in Jan. No, okay, we had a fire, not major but like fire accident ayindi appudu all these guys honestly they risk their life also and like they try to put out the fire engine రావడానికి మన దగ్గర తెలుసు కదా ఫైర్ ఆగిపోయినాక వచ్చారు లిటరల్లీ అట్లనే వచ్చారు. పాపం వీళ్ళే తోడి లక్కీకి మనుషులకి ఎవరికి ఏం అవ్వలేదు. ప్రాపర్టీ డ్యామేజ్ అయింది విచ్ we figured it out and all but I think that was one of our proudest. అంటే వాళ్ళు ప్రాణభయం ఎవరైనా మేమున్నా వదిలేసి వెళ్ళిపో బట్ వాళ్ళు లేదు ఇది మన ప్లేస్ దీన్ని కాపాడాలి అన్న దీంతో దే సో ఐఎమ్ లైక్ ఇట్స్ రియలీ నైస్. సో మాకు కూడా లైక్ వాట్ ఎవర్ దిస్ థింగ్ they're always a part of our family. వచ్చి చెప్తారా ఇది ఇలా మారుస్తాం దీనిలో ఏమైనా ఇంగ్రీడియెంట్స్ యాడ్ yeah so basically because like I said మాకు అందరు we like going out to eat and exploring so ఏమైనా నచ్చితే how we can put our spin on that dish. So our focus is mostly like South Indian food but we also do like North Indian, Chinese, like it's a multi-cuisine restaurant and our best sellers are biryanis ilanti but we are also trying to innovate because innovation is something everybody is looking for and we have to constantly improve ourselves. Baagundi kada nadustundi kada ani odleste I feel like even as a person I feel like you work on improving yourself. Yes. So something like that. నైస్. యాక్చువల్లీ మీతో మాట్లాడడం చాలా మంచిగా అనిపించింది బట్ సడన్ గా వచ్చినా కూడా కొంచెం మాట్లాడారు ఏమనుకోకుండా. దట్స్ రియల్లీ నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ అలౌయింగ్ us ఈరోజు ఇక్కడ. ప్లీజ్ I hope you enjoy the meal and keep coming back for more food. Thank you. Hi sir, आपका नाम? मेरा नाम दीपक पल्लाई है. दीपक पल्लाई, ब्रांड इंचार्ज. तो हम लोग इधर बहुत सालों से हम लोग काम कर रहे हैं सर राम सर के साथ.
जो कि सुबह शाम हम लोग का एक ब्रीफ होता है। हाँ, तो हम लोग का सुबह एक बार ब्रीफ होगा तो शाम को भी एक बार ब्रीफ होता है। तो हम लोग उसमें हम लोग डिस्कशन करते हैं व्हाट अबाउट द फूड, क्या कंप्लेन क्या हुआ, क्या हम लोग इम्प्रूवमेंट कर सकते हैं, कैसा कैसा क्या सब रेस्टोरेंट के बारे में हम लोग लड़का लोग को ट्रेन करते हैं। और एवरी 15 डेज हम लोग लड़का लोग का ट्रेनिंग सेक्शन भी होता है सबके साथ। जैसे कि हम लोग अभी कैप पहने, तो एवरीबडी जितना भी स्टाफ है हम लोग हाइजीनिक मेंटेन के लिए हम लोग कैप वगैरह सब यूज करते हैं। टेबल वाइप के लिए हाथ में ग्लव्स वगैरह यूज करते हैं। तो ऐसा प्रोसेसिंग में क्या होता है, एवरी वीकली हम लोग पेस्ट कंट्रोल करते हैं सब, ऑल रेस्टोरेंट किचन से लेकर सब चारों तरफ से। अलग अलग झगड़ा होता है? नहीं, झगड़ा ऐसा नहीं है। ये हम लोग सब फैमिली का तरह रहते हैं। तो हमारा सारा हम लोग को ऐसा ट्रीट करते हैं जैसे कि एज ए फैमिली। तो हम लोग सब मिलके काम करते हैं, ऐसा नहीं कि तुम ये करेगा हम लोग नहीं, हम लोग सब मिलके सब कुछ करते हैं। ऐसा कोई जूनियर सीनियर ऐसा में कुछ नहीं। लेवल वाइज हम लोग जूनियर सीनियर हो सकते हैं, लेकिन काम का टाइम में सब हम लोग फैमिली का तरह मिलकर काम करते हैं। థ్యాంక్ యూ సార్. హాయ్ అండి, మీ పేరు? శ్వేత. సో శ్వేత గారు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ మియాపూర్. సో పర్లేదు, మీరు హానెస్ట్ గా మీకు ఇక్కడ ఏమనిపిస్తా చెప్పొచ్చు. ఓకే, సో శ్వేత గారు ఇది ఫస్ట్ టైం రావడం? లేదు, మేము రెగ్యులర్ గా వస్తాము. సో ఇక్కడ ఏంటి మీకు బాగా నచ్చిన డిష్? కొత్తిమీర రైస్ బాగుంటుంది. కొత్తిమీర రైస్, ముద్దపప్పు ఆవకాయ ఒకటి బాగుంటుంది. స్టార్టర్స్ కూడా బాగుంటాయి. రెగ్యులర్ గా వస్తాం మేము. దే విల్ సర్వ్ లైక్ ట్రెడిషనల్ ఫ్లేవర్స్ సర్వ్ చేస్తారు. బయట కూడా అన్ని రకాలు ఉంటాయి, కానీ ఇక్కడ వీళ్ళు సర్వ్ చేసే దాంట్లో స్పైసీస్ కానీ అవన్నీ లెవెల్లో కరెక్ట్ లెవెల్లో ఉంటాయి. సో దానివల్ల పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది. మెయిన్ ఫుడ్ కానీ ప్లేస్ కానీ హైజీనిక్గా ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ నైస్. ప్రైజెస్ ఆల్సో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంటాయి. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. సో ఏంటి ఏం డిష్ ఆర్డర్ చేశారు, ఎలా అనిపించింది? మేము డ్రాగన్ చికెన్ ప్లస్ నెల్లూరు నాటుకోడి బిర్యానీ ఆర్డర్ చేస్తాం. బాగున్నాయండి. యాక్చువల్గా నిన్న కూడా వచ్చాను నేను మా ఫ్రెండ్స్ తోటి. సో బాగుందని ఈరోజు తను తీసుకొచ్చాను. నైస్. సో అంబియన్స్ ఎట్లా అనిపించింది? అంబియన్స్ చాలా బాగుందండి. యాక్చువల్గా బయట యూనో అదంతా కృష్ణుడు, దట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ అండ్ యూనో ఆ ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్. మోర్ దాన్ ఫుడ్ కన్నా ఇఫ్ ఈ అంబియన్స్ ఇదంతా బాగుంది. సో అందుకని తీసుకోవచ్చు. యాక్చువల్ ఫుడ్ కూడా బాగుంది. అంటే మీకు నచ్చింది కదా, ఏదైనా నచ్చకపోయినా చెప్పచ్చు. గుడ్, ఓవరాల్ వెరీ గుడ్. అండ్ ఫుడ్ కూడా ఫ్రెష్గా ఉంది. ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది. అంటే మన బయట రెస్టారెంట్స్లో ఎలా ఉంటుంది అంటే చేసేసి ఉంటారు, కానీ ఇక్కడ అలా లేదు. చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది ఫుడ్ మొత్తం. ఏది ఆర్డర్ చేసినా చాలా క్లీన్గా నీట్గా బాగుంది. వీళ్ళ సర్వీస్ కూడా బాగుంది. వీళ్ళ బిహేవియర్ అంతా నచ్చింది. థ్యాంక్ యూ సార్. ప్రసాద్ గారు ఏం ఆర్డర్ చేశారు? వచ్చేసి పీస్ ఒకటి, మటన్ సూప్, బిర్యానీ ఒకటి చేసాం. సో ఎట్లా అనిపించింది? బాగుంది మేడం. ఏమన్నా నచ్చకపోయినా చెప్పొచ్చు మీరు. బాగా నచ్చింది. బాగుంది మేడం. బాగుందా? మీరు ఇప్పుడే వచ్చారా? ఫస్ట్ టైం? ఇప్పుడే ఫస్ట్ టైం మేడం. ఎట్లా ఎవరైనా చెప్పారా ఇక్కడికి? హోటల్ బాగుంది వచ్చాం మేడం. హోటల్ బాగుందని చెప్తే వచ్చారా? మీరు ఏడుంటారు? మేము పులివెందుల మేడం. పులివెందుల, కడప డిస్ట్రిక్ట్. ఓకే, ఇక్కడ ఎవరైనా ఇంటికి వచ్చాం మేడం. అచ్చా, అట్లా ఒకసారి చూద్దామని వచ్చాం మేడం. నచ్చిందా ప్లేస్? బాగుంది మేడం. ఇది ఫస్ట్ టైం అండి మీరు రావడం? ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చాము, ప్రీవియస్గా వచ్చాము. ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు బాగుంటుందని చెప్పి వచ్చాను. ఎలా అనిపించింది? ఏం ఆర్డర్ చేశారు? ఎలా? మటన్ సూప్ అండ్ మటన్ బిర్యానీ. వీ లైక్ మటన్, సో మటన్ ఆర్డర్ చేస్తాం. ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా ఫ్యామిలీ ఉంటారు కదా, కొంచెం ఒక 15 మెంబర్స్ 25 మెంబర్స్ ఉండేవాళ్ళు. సో వాళ్ళకి ఇక్కడ ప్రైవేట్ స్పేస్ మనం ముందు చెప్పి తీసుకోవచ్చు అంట, అంటే కంప్లీట్ వాళ్ళ ఫ్యామిలీ వరకు. సో మనం ఇక్కడ ఆ స్పేస్ కూడా ఒకసారి చూద్దాము. దిస్ ఇస్ ద ప్లేస్. ఒక మీడియం సైజ్ ఫ్యామిలీ హ్యాపీగా ఇక్కడ కూర్చొని తినొచ్చు. సో మీరు ఏమైనా చిన్న చిన్న పార్టీస్ ఉన్నా, బర్త్డే, లంచ్ ఆర్ డిన్నర్ ఉన్నా కూడా హ్యాపీగా యూ కెన్ కమ్ అండ్ హ్యావ్, మంచిగా తినొచ్చు. ఎనీవేస్, బట్ ఇవన్నీ వాళ్ళ సిగ్నేచర్ డిషెస్ అట. నాకు మీకు పేర్లు కూడా తెలియదు. నేను డైరెక్ట్ ఏ ఫేమస్ ఉంటాయో అది తెచ్చేయమని చెప్పాను. సో ఇప్పుడున్న ఇందాక సర్వ్ చేసి వెళ్ళారు, ఆ పర్సన్ పిలిచి అడుగుదాం అసలు ఈ డిషెస్ ఏంటి, వీటి ఫేమస్ ఏంటి ఇక్కడ. ముద్దపప్పు ఆవకాయ. ఓకే, ఇది వచ్చేసి ఆవకాడో టిక్కీ. యాక్చువల్ రీసెంట్లీ ఇంట్రడ్యూస్ చేసిన డిష్ అన్నమాట. అవకాడో నేను ఫస్ట్ టైం వింటున్నాను. రీసెంట్లీ ఇంట్రడ్యూస్ చేసాం అన్నమాట ఆవకాడో టిక్కీ. బెస్ట్ కాంప్లిమెంట్స్ అండ్ గెస్ట్.
ఇది అది మలై బ్రోకలీ మేడం మన దగ్గర. మలై బ్రోకలీ. చూడడానికి మాత్రం చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా తిన్నారా? మేము రెగ్యులర్గా టేస్ట్ చేస్తాం మేడం అప్పుడప్పుడు. ఓకే. సో ఇది వచ్చేసి మటన్ ఫ్రై పీస్ బిర్యానీ మేడం. బోన్లెస్ ఉంటుంది ఫ్రై పీస్ బిర్యానీ. అది సీమ మాంసం బిర్యానీ. మీరు ఫ్రై పీస్ అంటే మీకు ఆల్మోస్ట్ నియర్లీ రెస్టారెంట్ ఎక్కడైనా దొరుకుతుంది. బట్ ఈ సీమ మాంసం అనేది ఓన్లీ కేకే స్పెషల్. సీమ మాంసం బిర్యానీ. సీమ మాంసం అంటే నార్మల్ చికెన్ అనా? లేదు, మటన్ మేడం. రాయలసీమలో రాయల్ని కొంచెం సైడ్ పెట్టి సీమ అక్కడి నుంచి సీమ తీసుకుని మటన్ పుదీనా ఫ్లేవర్తో వస్తుంది. మటన్ బిర్యానీ. నెక్స్ట్ వచ్చేసి నవాబీ చికెన్ దమ్ బిర్యానీ. మన హైదరాబాద్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ. ఇదేంటి వెరైటీగా ఉంది? అది మటన్ కీమా పాకెట్స్ మేడం. మటన్ కీమా పాకెట్స్ వేరే. అది మటన్ కీమా పాకెట్ పేరు. దాని లోపల కీమా స్టఫింగ్ ఉంటుంది. టేస్ట్ బాగుంటుంది, క్రిస్పీ క్రిస్పీగా. అది వచ్చేసి పచ్చిమిర్చి రొయ్యల వేపుడు. పచ్చిమిర్చి రొయ్యల వేపుడు. ఇది మటన్ బోన్ షోర్బా సూప్. మటన్ బోన్ షోర్బా. ఓకే. ఇది సేమ్ రెండో. ఓకే. డిజర్ట్స్ ఫస్ట్ వచ్చి ఆప్రికాట్ డిలైట్. ఈ నెక్స్ట్ వచ్చేసి క్రీమీ పిస్టాచియో. క్రీమీ పిస్టాచియో వచ్చేసి కేకే రెసిపీ, ఓన్ రెసిపీ. క్రీమీ పిస్టాచియో అంటే పిస్తా బాగా స్టఫింగ్ ఉంటుంది. నాకు ఇది తెలుసండి. ఇది అప్పడం. ఇది అప్పడం. ఇది ప్లేట్. యాక్చువల్లీ నేను ఇక్కడ ఇంకొక సర్ప్రైజింగ్ విషయం చూస్తున్నానంటే ఇది వెజ్ ప్లేట్ అట. వెజ్ సెపరేట్, నాన్ వెజ్ సెపరేట్ ప్లేట్స్ ఉంటాయి. వెజ్ సెపరేట్ ప్లేట్స్ ఉంటాయట, నాన్ వెజ్ సెపరేట్ ప్లేట్స్ ఉంటాయట. ఇంకా నాన్ వెజ్ ప్లేట్ రాలేదు. సో ఇది వెజ్ గ్రీన్ ప్లేట్. సో ఇవన్నీ సిగ్నేచర్ డిషెస్ అన్ని చూసిన తర్వాత విన్న తర్వాత నాకు మాత్రం నిజంగా ఒకసారి చెఫ్ని కలవాలి అని అనిపించింది. బికాజ్ ప్రతి రెస్టారెంట్స్ లో చెఫ్స్ ఆర్ మెయిన్ కదా. అంటే వాళ్ళే డిషెస్, స్పెషల్ డిషెస్ కానీ వాటి ఫ్లేవర్స్ కానీ సో వాళ్ళే డిజైన్ చేస్తారు. సో ఇక్కడున్న చెఫ్ని కూడా కుదిరితే కొంచెం టైం ఇవ్వమని అడిగాను. సో అన్ఎక్స్పెక్టెడ్లీ హీ కేమ్. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. సో ఒకసారి పిలుద్దాం. సో ప్లీజ్. నా పేరు పోతులూరు. మీరు ఈ కృష్ణాస్ కిచెన్ లో ఫస్ట్ నుంచి మీరేనా సార్ ఇక్కడ? మొదటి నుంచి నేను దగ్గర పనిచేస్తున్నాను ఇక్కడ. అవునా? సార్. అంటే ఇక్కడ సిగ్నేచర్ డిషెస్ ఎట్లా మీరు సెలెక్ట్ చేస్తారు? ఎలా ఎప్పుడైనా ట్రై చేస్తుంటారు కొత్తగా? అంటే కొత్త మా యాజమాన్యం కానీ మేము కానీ కూర్చొని కొద్దిగా మేనేజ్మెంట్ తరఫు నుంచి కూడా, మా తరఫు నుంచి కూడా కొన్ని 2-3 డేస్ దాన్ని ఫస్ట్ ట్రయల్ చేస్తామమ్మా. కొత్త ఐటమ్ చేస్తే ఎలా ఉంటుంది, దాన్ని చేసిన తర్వాత రెస్టారెంట్ డైనింగ్లో వచ్చిన గెస్ట్లకి ప్రతి ఒక్కరికి 2 పీసెస్ ఇస్తామన్నమాట. వాళ్ళు తిని బాగుంది అని చెప్పిన తర్వాత దాన్ని గెస్ట్లకు పోర్షన్ వైజ్ రిలీజ్ చేసుకుంటూ వస్తుంటాం. ఫస్ట్ కంపల్సరీ 2 డేస్ వరకు ఫ్రీ లంచ్ ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క ఐటము కొత్తది రిలీజ్ అవుతుందని అంటే 2 డేస్ వరకు ప్రతి వచ్చిన గెస్ట్కి తీసుకొని వాళ్ళ దగ్గర సజెషన్ తీసుకుంటాం. ఈరోజు కొత్త ఐటము మేము రిలీజ్ చేస్తున్నామండి. ఇప్పుడు అవకాడో టిక్కీ ఉంది, ఇది మేము కొత్తగా మీకు పెడుతున్నాం సార్, ఎలా ఉంది వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటాము. వాళ్ళు ఓకే చాలా బాగుందండి, వచ్చిన దానికి దీన్ని తినడానికి చాలా అనుభూతి ఉంది అన్న తర్వాతనే దాన్ని మేము మెనూలో పెడతాము. 2 డేస్ స్పెషల్లో పెట్టేసి రెస్టారెంట్ ఇలా తెలుసుకుంటాము. నైస్ సార్. యాక్చువల్లీ ఇక్కడ కొంచెం కష్టమేమో కదా, ఎవరైనా చెప్తారా డైరెక్ట్ గా ఏదైనా బాగాలేకపోతే ఇది కొంచెం? లేదమ్మా, ప్రతి ఒక్క టేబుల్లో ప్రతి గెస్ట్ను మేము అడుగుతాం అనమాట. ఎలా ఉంది, మీకు అనుగుణంగా ఉందా లేదా, మీరు స్పైసీ ఎక్కువ ఉందా, మసాలాస్ ఎక్కువ ఉన్నాయా, ఆయిల్ ఎక్కువ ఉందా అంటే ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా బాగుందండి. నేను డైరెక్ట్గా అడుగుతున్నాను మేడం. మా యాజమాన్యం కూడా డైరెక్ట్గా అడుగుతుంది గెస్ట్లని. ప్రతి ఒక్క ఐటమ్ కూడా మేము ఇంట్లో తిన్నట్టుగానే ఉంది, ఇందులో ఎటువంటి సందేహం లేదు, ఉన్నది ఉన్నట్టు ఫ్రాంక్లీ చెప్పేస్తున్నారు గెస్ట్లు అందరూ. వాళ్ళకు కూడా మేము వాళ్ళకి అనుగుణంగా కూడా ఐటమ్ చేసిస్తున్నాం. అండ్ స్టార్టర్స్ ఇవన్నీ ఓకే సార్, బట్ బిర్యానీస్ ప్రతి ఒక్కరికి స్పెషల్గా చేయడం అంటే చాలా కష్టం. చాలా మంది రెడీమేడ్ పెడతారు కదా, ఓన్లీ బిర్యానీస్ వరకు రెడీగా చేసుకొని పెడతారు. అవునమ్మా. బట్ మీరు ఒక్కొక్క ఆర్డర్ బిర్యానీస్ కూడా ఎట్లా చేయగలుగుతున్నారు అసలు? లేదు, వచ్చిన గెస్ట్ని బట్టి మాకు ఒక 10 to 15 minutes టైం ఉంటుంది, 12 minutes వరకు. అంతలోపు రెడీ ఉంటుంది అనమాట. యావరేజ్గా స్పైసీస్ పెడతాము, ఫాస్ట్గా పికప్ చేసి పంపించేస్తుంటాము. అదేనండి, వితిన్ 10 to 10 minutes లోపు మీకు ఫుడ్ టేబుల్ మీదకి వచ్చేస్తుంది గెస్ట్ దగ్గర. బట్ అలా హైజీన్ ఎట్లా సార్? రోజు మధ్యాహ్నం ఉంటుంది, నైట్ ఉంటుంది, ప్రతిరోజు దేనికి దానికి సపరేట్గా ఉంటుందమ్మా. హైజీన్లో మాత్రం ఎటువంటి మా మేనేజ్మెంట్ కాంప్రమైజ్ కాము, మేము కూడా కాంప్రమైజ్ కాము. ఈవెన్ మేము వాడేది మెటీరియల్ కూడా లోపల ఎక్సలెంట్ మెటీరియల్ ఉంటుంది. ఈవెన్ స్టాఫ్ కూడా గ్రూమింగ్ ఉంటుంది, నీట్నెస్ ఉండాలా, గడ్డాలు షేవింగ్ ఉండకూడదు. చాలా గ్రూమింగ్ పాటిస్తాం దీన్ని. యాక్చువల్గా ఫస్ట్ మేనేజ్మెంట్ చూడంగానే నీట్గా లేదంటే ఇమీడియట్లీ వాపస్ పంపించేస్తారు. ఈవెన్ వెజిటబుల్స్ కూడా మా మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే ఫస్ట్ వచ్చిన వెజిటబుల్ పసుపు నీళ్ళ ఫస్ట్ కడగాలి, దాన్ని ఎండలో ఎండబెట్టాలి, దాని తర్వాతనే లోపలికి రావాలి కంపల్సరీ. ఇప్పుడు మష్రూమ్ ఉంది, మష్రూమ్ ఫస్ట్ బాయిల్ చేయాలి, 1 hour దాన్ని ఎండలో పెట్టాలి,
ఎండలో పెడితే విటమిన్ B12 వస్తుంది. దాని తర్వాత రెస్టారెంట్ తీసుకొని దాన్ని ఐటమ్ చేసి రెస్టారెంట్కి పంపిస్తాం కిచెన్లో తీసుకున్నాక. అక్కడ ఎక్కడ తేడా వచ్చినా సరే కెమెరాలో 24/7 రన్నింగ్ అవుతూ ఉంటాయమ్మా. ఇక్కడ రిమార్క్ ఉందని పట్టేస్తారు. ఆ అవకాశం లేకుండా గెస్ట్కి నాణ్యమైన ఫుడ్ ఇవ్వాలనేసి ఆ తాపత్రయంతో మా మేనేజ్మెంట్ పనిచేస్తుంది. షెఫ్లు కూడా చాలా జాగ్రత్తగా ప్రతి ఐటమ్ను డీల్ చేస్తారనమాట. ఎక్కడ కాంప్రమైజ్ కాదు. క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ ఫాస్ట్ మూవింగ్లో కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాదమ్మా. అదే బట్ క్వాలిటీ చాలా బాగుంది సార్ ఇక్కడ. అంటే ఇప్పుడు ఈ చాలా షార్ట్ టర్మ్ ఉంటాయి ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మష్రూమ్ అంటే చికెన్ మటన్ ఇవి తొందరగా పాడైపోతాయి కదా. అవునమ్మా. ఆ ప్రొడక్ట్స్ ఎట్లా అంటే మాకు డైలీ బిజినెస్ ఐడియా ఉంటుందమ్మా. దాని ప్రకారము ఫస్ట్ 3 కిలో చేసుకుంటాం అన్నమాట. 3 కిలో రన్ అవుతుంది అనగానే మళ్ళీ ఇమ్మీడియట్ 3 కిలోస్ మళ్ళీ ప్రాసెస్ చేసుకుంటాం అన్నమాట. దాని తగిన మ్యాన్ పవర్ రెడీగా ఉంటుంది ఐటమ్ బట్టి. ఎస్ కంపల్సరీ డైలీ వచ్చేందుకు మాకు నాన్ వెజ్ అన్ని ఫ్రెష్గా వస్తుంది. మార్నింగ్ టైంలో 10:30 వరకు మా దగ్గర హ్యాండ్ ఓవర్ అయిపోతుంది. 10:30 నుంచి మేము కుకింగ్ స్టార్ట్ చేసుకుంటాం. అది మీకు బాగా ఇష్టమైంది ఏంటి సార్ ఇక్కడ? అన్ని ఇష్టమే. మాకు బాగా ఇష్టమైంది ముద్దపప్పు ఆవకాయ అన్నము, గీ సాంబార్ రైస్ చాలా బాగుంటుంది. దీనికి అనుగుణంగా గోంగూర అన్నం అమ్మ. గోంగూర అన్నం చాలా బాగుంటుంది. నాన్ వెజ్లో తీసుకుంటే సింహ మాంసం బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటుంది. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ బోన్లెస్ బోన్. ఇంకా తీసుకుంటే నల్లి ఫ్రై పీస్ బిర్యానీ ఎక్సలెంట్ ఉంటుందమ్మా. ఈ సీమ మాంసము నల్లి ఫ్రై పీస్ అనేది అదర్ స్టేట్స్ కూడా వెళ్తూ ఉంటుంది అనమాట. ఈ ఐటీ పీపుల్స్ ఎక్కువ చెప్తారనమాట. గోవా, ఢిల్లీ, ఆగ్రా, కలకత్తా, మరి ఇట్లా గన్నవరం, విజయవాడ ఇక్కడ కూడా పార్సల్స్ తీసుకెళ్తూ ఉంటారు. పార్సల్స్ ఇక్కడ నుంచి ఫ్లైట్లో తీసుకెళ్తారు. అక్కడ మైక్రోవేవ్లో పెట్టి తీసుకుని తింటామండి మేము అని చెప్తారు. దానికి అనుగుణంగా మేము ప్యాకింగ్ చేసి ఇచ్చేస్తాం. ఎక్కువ వెళ్తుందమ్మా. కీమా ఇగురు, సీమ మాంసం బిర్యానీ, నల్లి ఫ్రై పీస్ బిర్యానీ, పచ్చిమిర్చి టంగిడి బిర్యానీ, మష్రూమ్, పుట్టగొడుగులు, మిరియాల వేపుడు, సౌత్ ఇండియన్ డిష్, ఈ విధంగా పంపిస్తూ ఉంటాం. ఐటమ్స్ చాలా బాగుంటాయి. గెస్ట్లు కూడా ఏం చెప్తారంటే మేము ఇది తినకూడదు అనుకుంటున్నామంటే తినలేకపోయినా సరే బలవంతంగా తిని పొట్ట నింపుకుంటున్నాము అని చెప్తాం. మా మేనేజ్మెంట్ కూడా చెప్పేది నాణ్యమైన ఫుడ్ ఇవ్వాలా, తిన్న ప్రతి గెస్ట్ సంతోషంగా పోవాలి, అసంతృప్తిగా వెళ్ళకూడదు, సంతృప్తిగా వెళ్ళాలి, పొట్ట పాడవకుండా మంచి నాణ్యమైన ఫుడ్ ఇవ్వాలి అనుక్షణం గమనిస్తూ ఉంటుంది మా మేనేజ్మెంట్. ప్రతి ఐటమ్ చెక్ చేస్తారు. ఆ ఐటమ్ చెకింగ్ కోసమే 4 మెంబర్స్ ఉంటారు. అది మా విషయం. మొత్తం మా దగ్గర ప్రిపేర్ అయ్యే మసాలా మొత్తం హ్యాండ్ మేడ్ మసాలా అమ్మా. మా దగ్గర తెనాలిలో ప్రిపేర్ అవుతాయి అన్ని. ఈవెన్ స్పైసీస్ కానీ, పౌడర్లు కానీ, ఈ కారం పొడి కానీ, ధనియాల పొడి కానీ కంప్లీట్గా తెనాలి నుంచి వస్తాయమ్మా. నెయ్యి కూడా అక్కడి నుంచి వస్తుంది. మా సార్ వాళ్ళ ఫామ్ వస్తుంది, నెయ్యి కూడా అక్కడి నుంచి వస్తుంది. అక్కడే ఎక్కడే కానీ క్వాలిటీలో కాంప్రమైజ్ కారమ్మా. ఈవెన్ లోకల్ది వచ్చినా సరే మాకు ఇది బాగలేదు వద్దు, మనకు కావాల్సింది నెంబర్ వన్ ఫుడ్డే వాడాలి. అందులో కాంప్రమైజ్ కాదు, అందులో సందేహమే లేదు. చాలా ధన్యవాదాలమ్మా. సో చెప్పాలి ఇప్పుడు బకాసుర అని నన్ను ఇంట్రడ్యూస్ పిలవడానికి కూడా కారణం ఏంటంటే ఇక్కడ వెజ్ ప్లేట్ సెపరేట్, నాన్ వెజ్ ప్లేట్ సెపరేట్. అది నాన్ వెజ్ ప్లేట్. అరే ఇది వెజ్జా? ఇది వెజ్ ప్లేట్. ఓకే, సో నేను వెజ్ ప్లేట్ లో టేస్ట్ చేస్తా, నాన్ వెజ్ ప్లేట్ లో టేస్ట్ చేయి. జెన్యూన్ గా చెప్పు ఎట్లుంది. మటన్ సూప్, దీనికి కొంచెం స్పెషల్ పేరు కూడా ఉంది ఇక్కడ, మటన్ సూప్. అంటే నీకు ఈ రెస్టారెంట్ గురించి నేను యాక్చువల్లీ కొత్త ఏమైనా ట్రై చేద్దాం అన్నప్పుడు ఇది చూసా. యాక్చువల్లీ రివ్యూస్ బాగుంది. కృష్ణాస్ కిచెన్ అని పేరు కూడా నా పేరులో సగం ఉంది కదా, అది కొంచెం అట్రాక్ట్ అక్కడ టెంప్ట్ అయ్యా. యా, అందుకని ఒకసారి ట్రై చేద్దాం. కానీ యాక్చువల్ నేను కూడా విన్నా, అంటే వీళ్ళ రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. జీవితంలో ప్రశాంతత కావాలి, నీకు అందులో పీస్ కావాలి. ఎలా ఉంది? ఇప్పుడు నీ డైలాగ్ ఎందుకు వేసినాను? నచ్చలేదా? బాగుంది, సూపర్ ఉంది. పెప్పర్ కానీ కరెక్ట్గా ఉంది, పీస్ కూడా చాలా బాగుంది. బేసిక్గా సూప్ అంటే మనం ఆ స్పైసీనెస్ కోరుకుంటాం కదా, ఆ స్పైసీనెస్ బాగుంది. ప్లస్ మరీ ఓవర్ స్పైసీ కాదు, చాలా ప్రశాంతంగా తాగొచ్చు. సూప్ లవర్స్కి అయితే పర్ఫెక్ట్ ఇది. ఇదొకటి. సో ఇప్పుడు ఇదేంటి? ఇది అవకాడో టిక్కీ అట. ఇది వాళ్ళ ఫేమస్. జనరల్ గా అవకాడో బయట మనం డిష్ చూడం కదా. ఓకే, అవకాడో మీడియం స్పైసీ, అవకాడో ఫ్లేవర్, ఏదో కొత్తిమీర, చాలా న్యాచురల్ గా అనిపిస్తుంది. అంటే నీకు జనరల్ గా నీకు ఎలా అనిపించింది అవకాడో? చాలా బాగుంది. ప్లస్ నీకు జనరల్ ఇక్కడ రాగానే ఫస్ట్ అనిపించింది ఏంటంటే బయట ప్లేస్ నచ్చింది. ఎంట్రన్స్ ఆ కృష్ణుడు, ఆ చెట్లు, దాన్ని కీమా పాకెట్స్. మటన్ కీమా పాకెట్స్ నేను ఫస్ట్ టైం చూస్తాను. అది ఒకసారి ట్రై చేద్దామా? అది బ్రోకలీ కదా? అది బ్రోకలీ. ఇది 100 out of 100. అవునా? బాగుందా? చాలా బాగుందా? చాలా బాగుంది. అయినా ఇవ్వను. సో ఇది టేస్ట్ చేద్దాం ఇప్పుడు. ఇది కీమా పాకెట్స్.
పాకెట్స్. సూపర్. కొంచెం జెన్యూన్గా చెప్తున్నావా? నిజం చాలా బాగుంది. నువ్వు తినేటప్పుడు అడిగితే బాగుంటుంది, నోట్లోంచి మాటలు రావు. చాలా బాగుంది నిజంగా. అది ఫ్రై పీస్ బిర్యానీ, చికెన్ ఫ్రై, మటన్. ఇక్కడ మటన్ స్పెషల్ అట, సీమ మాంసం బిర్యానీ. రైట్, అది ట్రై చేద్దాం. మటన్ బేసిక్గా మనం చూడాలంటే మటన్ బేసిక్గా ముక్కు ఉడికిందా లేదనే కదా ఫస్ట్ చూసారు. సో దాని తర్వాతే కదా ఏదైనా. సో ఇప్పుడు టేస్ట్ చేద్దాం. మాటలు లేవు ఫస్ట్ మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు అస్సలు. కానీ బాగుంది నిజంగా, టేస్ట్ చాలా బాగుంది. ఇది పుదీనా ఫ్లేవర్తో చేసారు ప్రధానంగా, బాగుంది. ఇది రొయ్యల వేపుడు. అరే ఈ ఆంధ్ర స్పెషల్, ఇది రొయ్యల వేపుడు, పచ్చిమిర్చి రొయ్యల వేపుడు. అంటే ముద్దపప్పు ఆవకాయ అన్నం నేను ఎక్కడికి వెళ్ళినా ట్రై చేయను యాక్చువల్లీ. ఎందుకంటే మనకు ఆవకాయ ఇంట్లో దొరకదా, ముద్దపప్పు ఎంతసేపు మహా అయితే 15-20 మినిట్స్. రెస్టారెంట్కి వెళ్తే ఏంటంటే ఇప్పుడు మనం ఖర్చు పెట్టి మరీ సేమ్ అదే ముద్దపప్పు ఆవకాయ తినేదానికన్నా అదేదో ఇంట్లోనే తినొచ్చు కదా అనిపించి నేను ఇంతవరకు ఎక్కడ ట్రై చేయలేదు. కాకపోతే ఫస్ట్ నేను ముద్దపప్పు ఆవకాయ అన్న ఇక్కడ ట్రై చేయడం. బట్ రెస్టారెంట్స్ ఎంతైనా కొంచెం ఫ్లేవర్ డిఫరెంట్ అని నాకు ఈరోజు అనిపిస్తుంది. ఎంత మనం ఇంట్లో చేసుకున్నా సరే బాగుంది యాక్చువల్లీ. ఆవకాయ ముద్దపప్పు అది కానీ ఇది కానీ రెండు టేస్ట్ అయితే చాలా బాగుంది. అదైతే కొంచెం ఈ పుదీనా లవర్స్ కానీ ఇట్లా క్వాంటిటీ కూడా నాకు తెలిసి ఇట్లా చెక్ చేస్తారు కదా, చాలా పీసెస్ ఉన్నాయి, లోపల కూడా ఉన్నాయి కదా, ఇట్లా చెక్ చేస్తారు కదా. క్వాంటిటీ కూడా చాలా బాగుంది. ప్లస్ ఏంటంటే ఒకటి వీళ్ళలో నచ్చింది, పీస్ అనేది ఫస్ట్ ఇట్లా స్మూత్గా ఉంటేనే టేస్ట్ బాగుంది. మసాలాలు కూడా చాలా కరెక్ట్ ఉన్నాయి. ఎలా ఉంది రొయ్యల పచ్చిమిర్చి రొయ్యల వేపు? నాకు తెలిసి వీళ్ళు ఈ డిష్ దేనికి పేరు పెట్టడానికి లేదు, పర్ఫెక్ట్ ఉన్నాయి. హానెస్ట్గా చెప్పు, పర్ఫెక్ట్, నెగిటివ్ చెప్పొద్దు, అట్లా ఏం లేదు. లేదు బాగుంది. అండ్ నాన్ వెజ్ లవర్స్ కి అయితే పర్ఫెక్ట్ ప్లేస్ ఇది. వెజ్ లవర్స్ కి కూడా నువ్వు ఎంత వెజ్ అంటే నేను నాన్ వెజ్ టేస్ట్ చేశాను కాబట్టి అదే చెప్తున్నా. బట్ వెజ్ కూడా చాలా బాగుంది యాక్చువల్లీ. నీకు అనిపించింది మాట్లాడినప్పుడు ఫస్ట్ నుంచి, ఇప్పుడు తిన్నావు కదా, అన్ని తిన్నావు కదా, నీకు ఫేవరెట్ ఏది అనిపించింది డిష్ నాకు? వెజ్ లో నాకు అన్ని నచ్చాయి, తిన్నావని. అంటే ఒకటి ఉంటుంది కదా, ఏదో ఒక ఫేవరెట్. రైస్ అయితే ముద్దపప్పు ఆవకాయ అన్నం ఒకటే తిన్నాను కాబట్టి ఇదైతే చాలా బాగుంది. మిగిలిన కూడా చాలా బాగుంది. నవాబీ చికెన్ బిర్యానీ. నవాబీ అంటే మీన్స్ హైదరాబాద్ బిర్యానీ. నవాబీ చికెన్. బేసిక్గా హైదరాబాద్ బిర్యానీ అనేది మనం చాలా చోట్ల టేస్ట్ చేసాం, కామన్ కదా ఏ రెస్టారెంట్ లోనే ఉంటుంది. సో వీళ్ళ స్పెషల్ ఏందనేది చూడాలి. వీళ్ళది పెర్ఫెక్ట్ కుక్ అవుతున్నారు, ఫుడ్ మొత్తం కూడా పెర్ఫెక్ట్ అవుతుంది. నాకు తెలిసి వీళ్ళది ఎంత మ్యాజిక్ అంతా చేతిలోనే ఉంది చెఫ్కి. అంటే ఇండివిజువల్ బిర్యానీస్ ప్రిపేర్ చేస్తారు కాబట్టి ఇండివిజువల్ అంటే ఇప్పుడు కారం ఎక్కువ కావాలంటే కారం ఎక్కువ వేసేస్తారు, తక్కువ అంటే తక్కువ వేసేస్తారు ఎప్పటికప్పుడే. సో ఇది కూడా ఒక ప్లస్ కదా. నాన్ వెజ్ లవర్స్ అయితే కంప్లీట్గా ఎంజాయ్ చేసి వెళ్ళచ్చు. సూపర్గా ఉంది ఫుడ్ అయితే. ఇంకా ఈమె కంట్రోల్ చేస్తుంది కానీ లేకపోతే కంప్లీట్ చేసేటోళ్ళు మొత్తం షూర్. ఆప్రికాట్ డిలైట్స్ చాలా బాగుంది. నేను చెప్పు, చాలా బాగుంది. డిఫరెన్స్ ఏమన్నది? డిఫరెన్స్ లైట్ గా ఉంటది ఎక్కడైనా, అంటే అన్ని చోట్ల ఒకేలా ఉంటే ఏముంటది, కొంచెం డిఫరెన్స్ ఉంది. బట్ ఇట్స్ రియల్లీ నైస్. ఇది క్రీమ్ పిస్తాను అని వీళ్ళ సిగ్నేచర్ డిజైన్. లాస్ట్ లో నో చెప్పాలా? క్రీమ్ పిస్తా నో పిస్తాను. ఇది ఎప్పుడైనా నిజంగానే సిగ్నేచర్ డిష్ లో పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ ఆప్రికాట్ కన్నా ఇది బాగుంది. అంటే ఆప్రికాట్ కూడా బాగుంది, ఇప్పుడు హానెస్ట్లీ ఆప్రికాట్ కన్నా ఇది బాగుంది. అంటే ఆప్రికాట్ అనేది మనం అన్ని చోట్ల చూస్తాము. సో ఆ డిష్ ఆల్రెడీ టేస్ట్ చేసి ఉంటాం కాబట్టి కొంత ఇది ఉంటుంది, రెగ్యులర్ డిష్ కాబట్టి. ఇది ఎప్పుడు వినలేదు నేను, క్రీమ్ పిస్తాను. ఇది వీళ్ళ స్పెషల్ అనుకుంటా. కేకే డిషెస్ రివ్యూ మరి అన్ని బాగుంది అని చెప్పారు. ఇది జెన్యూనా అని అలా తిట్టుకోవద్దు, జెన్యూన్ గా అన్ని నచ్చాయి యాక్చువల్లీ. సో జెన్యూన్ గా అన్ని బాగున్నాయి కాబట్టి. కానీ ఒకటి ఏంటంటే బేసిక్గా నువ్వు పిలిచినప్పుడు కూడా వచ్చిన తర్వాత నేను క్యాజువల్గా ఏమనుకుంటాం, ఒక రెస్టారెంట్కి వస్తానంటే జనరల్గా డిషెస్ అనేవి కొన్ని ఎక్స్ట్రాడినరీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయాలి.
న్యాచురల్గా ఉంటాయి అనుకుంటాం. సో అదే ఎక్స్పెక్ట్ చేసాం, కానీ ఫుడ్ అయితే చాలా బాగుంది, పర్ఫెక్ట్ కుక్ అయినాయి. ఫస్ట్ ఏంటంటే మసాలా వైజ్ కూడా వీళ్ళు బాగా హెవీ మసాలాలు వాడట్లేదు, అది మాత్రం చాలా బట్ మీరు ఎప్పుడైనా ఒకసారి రండి ఫ్రెండ్స్ తోనో ఫ్యామిలీతోనో, మీకు బాగా నచ్చితే మీరు నెక్స్ట్ టైం యూ కెన్ విజిట్. సో అంబియన్స్ పరంగా కూడా చాలా పర్ఫెక్ట్ ఉన్నారు వీళ్ళు కూడా. బట్ ఇందాక నేను ఇక్కడ ఓనర్ ఆయన కనిపిస్తే ఊరికి క్యాజువల్ కన్వర్సేషన్ తో మాట్లాడితే ఆయన చెప్తున్నారనమాట, మీకు ఏదనిపిస్తే అదే చెప్పండి అమ్మా. బట్ ఆయన చెప్పడం డిఫరెంట్ కదా, మనం చెప్పడం మీకు ఏదనిపిస్తే అదే చెప్పండి అమ్మా, బాగాలేకపోతే బాగాలేదని చెప్పండి, నో ప్రాబ్లం అని ఆయన హానెస్ట్గా చెప్పాడు. సో డెఫినెట్లీ మీకు ఎప్పుడన్నా నెక్స్ట్ టైం ఒక కొత్త రెస్టారెంట్ చూద్దామన్నప్పుడు మీరు రండి, వచ్చి ఈ సీమ మాంసం బిర్యానీ, నవాబీ చికెన్ దమ్ బిర్యానీ అండ్ క్రీమ్ ఇస్తాను. సో ఇవి మేజర్ యాక్చువల్లీ, మీరు ఒకటో రెండో చెప్దాం అనుకున్నప్పుడు రొయ్యల వేపులు అండ్ బ్రోకలీలో ఏదైనా ఒక ఐటెం ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. సో అదండి మొత్తానికి కృష్ణాస్ కిచెన్. నేచర్ని ఇష్టపడే వాళ్ళు మాత్రం ఇక్కడ ఎక్కడ చూసినా చెట్లే కనిపిస్తే హ్యాపీగా వచ్చి సరదాగా కూర్చోవచ్చు. నాకైతే చాలా నచ్చింది ఇక్కడ ఫుడ్ అంబియన్స్. నేనైతే పర్సనల్గా మళ్ళీ రావాలని అనుకుంటున్నాను. సో మీరు కూడా ఒకసారి వచ్చి ఫుడ్ని టేస్ట్ చేసి ట్రై చేయండి అండ్ మీకు నచ్చితే నెక్స్ట్ టైం రండి.